ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2026వ సంవత్సరంలో కూడా ఈ జనవరి మాసంలో తండ్రి మరొక పునరుద్ధాన ఆదివారము నీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోకి చేరుకొని నిన్ను ఆరాధించుకోవడానికి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో మేము ప్రారంభించుకొని కొన్ని అమూల్యమైన పాటలు కూడా పాడుకొని నేను స్తుతించుకున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన, ఈ ప్రాముఖ్యమైన, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా నీ పాద సన్నిధిలో చేరుకొని అయ్యా నీ మాటలు వినడానికి మేమందరం ఇష్టపడుతున్నాం తండ్రి. మా అందరితో మీరే మాట్లాడమని నిన్ను వేడుకుంటున్నాం నాయన. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుని తండ్రి, ఏ జ్ఞానము లేనివాడినయ్యా. నేను నిష్ప్రయోజకుడైన దాసుని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. దయచేసి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలబడిన నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా, సత్యవాక్యమును కలిపి చెరపకుండా, సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ ప్రియమైన పిల్లలైన వారందరికీ బోధించుటకు నీ ఆత్మ సహాయమును, నీ ఆత్మ నడిపింపును, నీ వాక్శక్తిని మీరు నాకు అనుగ్రహించండి తండ్రి. నేను మాట్లాడితే నీ బిడ్డల హృదయాలు కదిలించబడవు నాయన. నేను మాట్లాడితే నీ బిడ్డల మనస్సులు మారవు నాయన. నీవు నాలో ఉండి మాట్లాడటం వలన నీ బిడ్డలకు అవి ప్రయోజనం కనుక నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ప్రియమైన పిల్లలుగా, మా ఆత్మీయ బిడ్డలుగా తండ్రి, 10ల కొద్ది, 100ల కొద్ది, 1000 కొద్ది ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకొని వేషధారుల వలె బ్రతకకుండా ప్రభువా నిజమైనటువంటి భక్తి మార్గములో నడిపించబడుటకు మీరు సహాయం చేయండి. ఖాళీ హృదయాలతో వచ్చిన మీ బిడ్డల హృదయాలు నీ వాక్యముతో నిండిన హృదయాలతో సంతోషముగా తమ గృహాలకు చేరుకునే విధంగా మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్యము ద్వారా బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, మరొక్కసారి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒకసారి ప్రేమగా ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుంటారా? మంచిది, సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తన 2వ రాకడ గురించినటువంటి సందేశాలు మనం వింటూ వస్తున్నాం. ఒక వారం క్రీస్తు ఎప్పుడు వచ్చినా వెళ్ళుటకు నీవు సిద్ధమా అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరొక వారము యేసుక్రీస్తు ప్రభువారు తన 2వ రాకడలో వచ్చేటప్పుడు ఏవేవి సూచనలు, ఏవేవి గుర్తులు మనం గుర్తుపట్టాలో క్రీస్తు 2వ రాకడ సూచనలని ఒక ఆదివారం మన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇక మరొక వారం ప్రియులరా, క్రీస్తు 2వ రాకడ సిద్ధపాటు అనే అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన 2వ రాకడలో వచ్చేటప్పటికి సంఘముగా మనం అందరం ఎలా ఉండాలి అని అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, రెడీగా ఉండాలి అనేది గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం ప్రియులరా, క్రీస్తు 2వ రాకడలో వచ్చే వరకు ఎలా ఉండాలి, సంఘముగా బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులంగా క్రీస్తు తన 2వ రాకడలో వచ్చే వరకు మనం ఎలా ఉండాలి, క్రీస్తు 2వ రాకడలో వచ్చే వరకు ఎలా ఉండాలి అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. ప్రియులారా, ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు మొదటి నుండి కూడా పాపం చేసినటువంటి వారిని శిక్షించుకుంటూ వచ్చాడు. నీతిగా బ్రతుకుతున్న వారిని రక్షించుకుంటూ వచ్చాడు ఆయన.
పాపానికి శిక్ష, నీతికి రక్ష. ఒకసారి మీరు తీసుకొని వచ్చినటువంటి మీ చేతిలో ఉన్న మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒక్కసారి తెరచి లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం, లూకా గారు రచించినటువంటి సువార్త 17వ అధ్యాయము చదువుకున్న ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని విప్పి మీరు చూడాలి, చూస్తూ వాక్యాన్ని వినాలి, రాసుకోవాలి కూడా. లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము ఈ సందర్భంలో 26, 27, 28 వచనాలు నేను చదువుతున్నాను, మీరు చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27, 28 వచనాలు నేను చదువుతున్నాను, మీరు చూడండి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోనూ జరుగును అన్నాడు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లి కీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. తర్వాత 28వ వచనం, లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచూ నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. 30వ వచనం, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రియులారా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో వచ్చే సమయానికి భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితులు లేదా స్థితిగతులు, వారి యొక్క జీవన విధానం, జీవన శైలి ఎలా ఉంటుంది అని ఇక్కడ చెప్పబడుతుందంటే ప్రియులారా, ఒకసారి నోవహు దినములను జ్ఞాపకం చేసుకోండి. ఆ నోవహు దినములలో జల ప్రళయమునకు ముందటి దినములో ప్రియులారా జనులు ఎలాగ బ్రతికారంట? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు నుండిరి, పెండ్లికి ఇయ్యబడుతూ ఉండిరి అన్నారు. అంటే ప్రియులారా, జల ప్రళయము రాబోతుంది. దేవుడు భూమి మీదున్న నాసికారంధ్రములలో జీవము కలిగిన ప్రతి దానిని కూడా ఆయన జల ప్రళయము రప్పించి ఆయన నశింప చేయబోతున్నాడు. ఒక భయంకరమైనటువంటి జల ప్రళయము ఇదిగో ఈ భూమి మీదకి రాబోతుందని ప్రియులారా తన సేవకుడైనటువంటి నోవాహు ద్వారా ఇంచుమించుగా 100 సంవత్సరాలు సువార్తను ప్రకటింపజేశాడు. అయినా కూడా జనులు ఎలా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇయ్యబడుతూ, పెండ్లి చేసుకుంటూ, ఇండ్లు కట్టుకొనుచు, నారులు నాటుచు, అంటే క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారనమాట నోవాహు దినాల్లో. అదేవిధంగా లోతు దినాలలో ఎలా ఉన్నారు జనాలు? లోతు దినాలలో ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇచ్చుచు, పెండ్లి చేసుకుంటూ, నారు నాటుచు, నారు అమ్ముతూ, కొనుచు, క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఆనాడు నోవాహు దినాలలో ఉన్నటువంటి మనుషులు ప్రియులారా పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే 100 సంవత్సరాలు సువార్త ప్రకటించి జలప్రళయం రాబోతుందయ్యా, దేవుణ్ణి నమ్ముకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి అని వెలిగెత్తి నోవాహు అనే దైవజనుడు ప్రకటించినప్పుడు ప్రియులారా ఎవరైనా మారారా? ఎవరైనా సిద్ధపడ్డారా? మరి నోవాహు జలప్రళయంలో నోవాహు గారి యొక్క మాటలు విని ఎంతమంది సిద్ధపడి ఆ ఓడలోనికి ప్రవేశించారు చెప్పండి?
జలప్రళయానికి నోవాకు సిద్ధపడ్డాడు, జలప్రళయానికి నోవాకు భార్య సిద్ధపడింది, జలప్రళయానికి నోవాహు 3 కుమారులు సిద్ధపడ్డారు, జలప్రళయానికి నోవాహు 3 కోడళ్ళు సిద్ధపడ్డారు. మొత్తం ఎంతమంది? 8 మంది. జలప్రళయం రాబోతుంది, ప్రజలందరూ కూడా జలప్రళయంలో నశించబోతున్నారని దేవుడు తన వర్తమానాన్ని పంపించినప్పుడు ఎంతమంది సిద్ధపడ్డారు అంటే 8 మంది సిద్ధపడ్డారు. ఆ 8 మంది ఓడలోనికి వెళ్ళారు, తలుపు వేయబడింది. ఆ 8 మంది ఆ జలప్రళయంలో నశించిపోకుండా రక్షణ పొందుకున్నారు కదా. ఇక లోతు దినాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, లోతు కూడా అక్కడ ఉన్నటువంటి మనుషులు చేసేటటువంటి ఆ వికృతమైనటువంటి చేష్టలకి చూడండి, బాలురు మొదలుకొని కాటికి కాలు చాపిన వృద్ధుల వరకు కూడా ఎలా ఉన్నారని మనం చదివినప్పుడు ప్రియులరా, సృష్టి ధర్మాన్ని విడిచి అవాంఛనీయమైనటువంటి కార్యక్రమాల్లోనికి పాల్గొన్నారు. పిల్లలని లేకుండా, పెద్దలని లేకుండా, స్త్రీలని లేకుండా, పురుషులను లేకుండా, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అంటాడు అక్కడ. దుష్కామ వాంఛ పరులై, మృగవాంఛ కలిగి, మృగతత్వముతో విస్తారమైనటువంటి పాపములో మునిగి తేలుతూ ఉన్నప్పుడు లోతు అనే ఒక నీతిమంతుడు నీతి గల తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ వచ్చాడంట ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి దేవుడు ఆకాశము నుండి ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీద అగ్ని గంధకాలను కురిపించబోతున్నటువంటి సమయంలో, కురిపించినటువంటి ఆ సమయంలో ప్రియులరా, ఆ అగ్ని గ్రంథకాలలో, ఆ అగ్ని ప్రళయములో నశించిపోకుండా ఎంతమంది సిద్ధపడ్డారు? చెప్పండి, ఎంతమంది సిద్ధపడ్డారమ్మా? లోతు సిద్ధపడ్డాడు, లోతు భార్య సిద్ధపడింది, లోతు కుమార్తెలు సిద్ధపడ్డారు, అల్లుళ్ళు సిద్ధపల్లా. ఏమండి? కాబట్టి జలప్రళయం రాబోతుందని చెప్పినప్పుడు సిద్ధపడ్డారు. నోవాహు గారి కుటుంబం ఓడలోనికి వెళ్ళిపోయారు, రక్షణ పొందుకున్నారు. అదేవిధంగా ఇదిగో అగ్ని ప్రళయం రాబోతుంది, వీరి యొక్క పాపము నా దృష్టికి ఘోరముగా కనబడుతుంది, ఇక నేను వీరిని అగ్ని గంధకాలు కురిపించి వీరి పశువులను, వీరి పిల్లలను, వీరిని మొత్తాన్ని నేను అగ్నితో కాల్చివేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు దేవుడు ప్రియులారా, ఎవరైనా సిద్ధపడ్డారా? సిద్ధపడలేదు. కాబట్టి దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించి భూమి అడుగుల్లో కూడా కాల్చేశాడంట. ఇప్పుడు విత్తనాలు వేసినా కూడా అక్కడ మొక్కలు కూడా మొలవనటువంటి పరిస్థితి తెలుసా మీకు? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులారా. చూడండి, మొదటి నుండి కూడా దేవుడు నీతిగా బ్రతుకుతున్న వారిని రక్షించుకుంటూ వస్తున్నాడు, పాపం చేస్తున్న వారిని శిక్షించుకుంటూ, అనగా చంపేసుకుంటూ వస్తున్నాడు ప్రియులారా. ఎందుకు అలా చేస్తున్నాడు చెప్పనా? ఇక తర్వాత ఎవరైనా సరే చెడు చూపులు, చెడు మాటలు, చెడు ఊహలు, చెడు ఉద్దేశాలు, దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారం, అలాంటి పాప కార్యక్రమాలు ఎవడైనా చేయాలి అంటే ఇదిగో వీళ్ళని చంపినట్టుగా వారికి తెలిసినప్పుడు పాపం చేయాలి అని అంటే వెన్నులో వణుకు పుట్టాలి మరొకడు, కానీ దేవుడి కార్యాలు చేశాడు. అమ్మ, అర్థమవుతుంది కదా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరి మనలారా, ఇక మనం ఇశ్రాయేలీయుల గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు, కనానుకి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం ఎంతమంది? ఇంచుమించుగా మన పెద్దలు చెప్పింది ఎంతమంది అంటే ఇంచుమించుగా ఒక 20 లక్షల మంది అన్నారు. ఆ 20 లక్షల మంది కూడా ఆ ఐగుప్తు బానిసత్వములో నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించబడుతూ ఉన్నప్పుడు మోషే గారి యొక్క నాయకత్వంలో ఎంతమంది ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను పాలస్తీనా భూభాగంలో చేరుకున్నారు చెప్పండి అమ్మా? ఎంతమంది అమ్మా? కాలేబు, యెహోషువ అనే 2 మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ రమ్యమైన, ఆ శ్రేష్టమైన పాడి పంటలు సమృద్ధిగా ఉన్నటువంటి ఆ కానాలలో ప్రవేశించారంట. అసలు ఎంతమంది బయలుదేరారు? 20 లక్షల మంది బయలుదేరితే ప్రియులారా, ఐగుప్తు నుంచి కనానుకి ఎంతమంది కనాను చేరుకున్నారంటే ప్రియులారా, 20 లక్షల మందిలో 2 చేరుకున్నారా? మిగతా వారందరూ ఏమైపోయారు? అడవులలో ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారంట ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఇక్కడ ఐగుప్తు నుంచి బయలుదేరిన 20 లక్షల మందిలో 2 మాత్రమే కనాను చేరుకున్నారు అని అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలంటే
ఇద్దరు మాత్రమే ఆ కానానులో ప్రవేశించడానికి సిద్ధపడ్డారు. నోవాహు దినములలో ఎంతమంది సిద్ధపడ్డారయ్యా అంటే 8 మంది సిద్ధపడ్డారు. లోతు దినములలో ఎంతమంది సిద్ధపడ్డారయ్యా అంటే లోతు భార్య, లోతు కుమార్తెలు సిద్ధపడ్డారు. ఇదిగో ఈ కనాను యాత్రలో కనాను చేరుకున్న వారు ఎంతమంది అయ్యా సిద్ధపడిందా అంటే ఇద్దరు. అందులో కాలేబు, యెహోషువ అనేటటువంటి ఇద్దరు మాత్రమే చేరుకున్నారంట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక, అందరు బైబిల్ తెరవాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి అమ్మా. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. నేడు అను సమయం ఉండగానే ఒకరి కొరకు ఒకరు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని వర్లారా, ప్రియమైన దేవుని సంగమా, సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి సంఘం? ఒక సంఘ కాపరి కొంతమంది విశ్వాసులను అప్పగించినప్పుడు ఆ మంద మీద కాపరిగా ఉన్నటువంటి కాపరి దైవజనుడు సేవకుడు ఏం చేయాలి అంటే సంఘమును దేవుని క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచాలి. ఎంతమంది సిద్ధపడ్డాం? సిద్ధపడితే నువ్వు క్రీస్తు ప్రభు వారితో పాటుగా ఎత్తపడతావు. సిద్ధపడలేదనుకోండి ఏమవుతుంది? విడవబడతావు. సిద్ధపడ్డామా? ఇదిగో క్రీస్తు ప్రభు వారు ఈ క్షణములో వచ్చినా సరే ఐఆమ్ రెడీ. ఆయనతో పాటుగా మేఘాల మీద పరలోకానికి వెళ్ళటకు నేను సిద్ధముగా ఉన్నాను అని ఎంతమంది సంగమా మీ హృదయాల మీద చేతులు వేసుకొని చెప్పగలరు? ఎక్కడ మనం సిద్ధపడుతున్నాం? 2 చినుకులు వర్షం పడితేనే కాలు బయటకు పెట్టినటువంటి మనం మరలా ఇంట్లోకి వెళ్ళిపోయి దుప్పట కప్పుకొని పడుకుంటున్నాం. 2 చినుకులు పడితేనే. మరి ఎక్కడ సిద్ధపడ్డావు క్రీస్తు ప్రభువారు రెండవ రాకడ కొరకు? ఎక్కడ సిద్ధపడ్డాం మనం? క్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ క్షణములో వస్తే ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో, 24 పెద్దలతో, దేవుని బోరతో ప్రభు పరలోకములో నుండి తమ వేవేల పరిశుద్ధులతో ఆయన ఆరోహణమైనప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు బోర శబ్దము విని నేను పరలోకానికి పావురమ్మలే అలా ఎగురుకుంటా నేను వెళ్ళిపోతానయ్యా అనే విశ్వాసం ఎంతమందిలో ఉంది మనకి? ఏదో అలా వస్తున్నాం, ఏదో సేవకులు అలా చెప్తున్నారు, అలా వెళ్ళిపోతున్నాం అన్నట్లుందేమో. జాగ్రత్త ప్రియులారా. మనము అనుకొనని గడియలో ప్రభు రాకడ జరుగుతుందని మనం చదువుకున్నాం గత వారంలో. మీరు అనుకొనని గడియలో ఆ దినము జరుగును కనుక మీరు సిద్ధపడి ఉండండి. దొంగ ఏ దినమున వస్తాడో మీకు తెలియదు కనుక ఆయన రాకడ ఎలా ఉంటుందంటే ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండండి. సిద్ధం. ఈరోజు ప్రతిదానికి సిద్ధపడుతున్నాం మనం. ఒక ప్రయాణం చేయాలంటే ముందుగా సిద్ధపడతాం, భోజనం చేయాలంటే ముందుగా సిద్ధపడతాం, ఇంట్లో వంట చేసుకోవాలంటే సిద్ధపడతాం. అన్నిటికీ సిద్ధపడుతున్నారు. కానీ ప్రియులారా, ఎందుకనో కానీ యేసుక్రీస్తు ప్రభువారి తన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఇదిగో మనుషుల మీద మనుషులు లేస్తారు, రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తాయి, అక్కడక్కడ కరువులు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, అక్రమం విస్తరిస్తుంది, అనేకులలో ప్రేమలు చల్లారిపోతాయి, క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా పడద్రోయుదురు అని ప్రియులారా ఎన్ని సూచనలు చెప్పినా, ఎన్ని గుర్తులను మనకు చూపించినా ఎందుకనో ఈరోజు ప్రియులారా సంఘముగా సిద్ధపడకుండా ఇంకా నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నారు, ఇంకా అశ్రద్ధాపరులుగానే ఉన్నారు, ఇంకా అనాలోచనగానే ఉన్నారు. ప్రియులారా ఏమండి, సిద్ధపాటు కలిగి ఉండాలండి. మనమంతా బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళ నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టే వెళ్ళేంత వరకు కూడా ప్రియులారా ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిని కోల్పోకూడదు. మీకు తెలుసా?
శనివారం కాగానే, శనివారం రాత్రి రాగానే అయ్యో రేపు ఆరాధన ఉంది సంఘంలో అని చెప్పేసి శనివారమే సిద్ధపడే క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఆదివారం రాగానే అందరికంటే ముందుగానే వెళ్ళి మందిరంలో పనులు చేసేసి అందరికంటే ముందుగానే కూర్చొని మోకరిల్లి, తండ్రి నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరుచు నాయనా, నా కుటుంబాన్ని ఈ వారం అంతా నువ్వు కాపాడేవు నాయనా, ఇదిగో క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ రాబోతుంది, నేను, నా భర్త, నా పిల్లలు విలువబడకూడదు నాయన, అందరం కుటుంబంగాని పరలోకానికి పోవాలయ్యా అని ఆరాధనకి వెళ్ళాలని ఎంతమంది సిద్ధపడుతున్నారు? అయ్యా ఎందుకు నాయన ఆరాధన కోల్పోతున్నావు? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నావు? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, పాపములో ఉండి చనిపోతే రెండవ మరణం నరకం వస్తుంది కదా నీకు అని చెప్తుంటే ఎవరింటున్నారు? కుదిరితే రావటం, కుదరపోతే మానుకోవటం, ఊరు ప్రయాణాలు, ఫంక్షన్లు, ప్రయాణాలు. నోవాకు దినాల్లో కూడా జనులనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. లోతు దినాలలో కూడా జనులు అంతే ఉన్నారు, తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు ప్రయాణాలలో ఉన్నారు, ఫంక్షన్స్లో ఉన్నారు, విందులతో విలాసాలతో ఉన్నారు. ప్రియులారా, నోవాహులు జలప్రళయం రాలే వచ్చింది, మొత్తాన్ని ముంచేసింది. అగ్ని ప్రళయం రానే వచ్చింది, అందరినీ భస్మం చేసేసింది, బూడిద చేసేసింది. ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ప్రియులారా అరణ్యంలో ఆకులుగా రాలిపోయారు. జాగ్రత్త, అన్ని రోజులు మనవి కాదు. నేడు అను సమయం ఉండగానే చాలా జాగ్రత్త పడాలి. మన రక్షణను మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమయంలో మనం అందరం సిద్ధపడాలి. నోవా గారి కాలంలో నోవా కుటుంబం ఎలాగ సిద్ధపడిందో, లోతు దినాలలో లోతు కుటుంబం ఎలాగ సిద్ధపడిందో, ఇశ్రాయేలుల కాలంలో యెహోషువ, కాలేబు ఎలాగ సిద్ధపడ్డారో, ఈ క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమీపించినటువంటి దినములలో సంఘముగా మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి, రెడీగా ఉండాలి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని పాటలు పాడాలి. మనం తెలుసా ఏ పాటలు పాడాలి? సంఘము ఎంచి దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ దుర్దినాలలో, ఈ చివరి దినాలలో, క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ సమీపించినటి దినములలో మనం ఎలాంటి పాటలు పాడాలో తెలుసా? సంఘముగా సిద్ధపడి ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, మరణాత అని మనం పాటలు పాడాలి. ఆ పాటలు పాడగలిగేటటువంటి విధంగా సంఘముగా సిద్ధపడాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, మనం అందరం సిద్ధపడాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము ఒకసారి 40 వచ్చిన చదువుదాం ప్రియులారా. మనకు తెలిసినటువంటి రిఫరెన్స్. సిద్ధపడమని చెప్పినటువంటి సందర్భం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 40 వచనం చూద్దాం ప్రియులారా. క్రీస్తు ప్రభువారి చూడండి, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండడని చెప్తున్నాడు. చూడండి, మీరు అనుకోనని గడియలో. మనం అనుకోం, మనకు తెలియదు. క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ ప్రియులారా దూతలకు కూడా తెలియదు, మనుష్య కుమారుడు కూడా తెలియదంట. ఆ రాకడ ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు కనుక సంఘముగా మనం అందరం యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ప్రతి ఒక్కరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసం తీసుకొని మన పాపాలన్నీ కూడా కడిగి వేసుకొని క్రీస్తు రాజ్యమని ఈ సంఘములో చేర్చబడి ఈ పరిశుద్ధుల గుంపులో, ఈ సమూహంలో మన మరణ పర్యాంతం వరకు మనం కొనసాగాలి. క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి ప్రియమైన దేవుని వల్లారా. ఏమండి? కాబట్టి మనం సిద్ధపడ్డామా ఎత్తబడతాం, సిద్ధపడలేదా విడవబడతాం. కొన్ని సందర్భాలు మీకు చూపిస్తా. క్రీస్తు రెండవ రాకడలో వచ్చే వరకు మనం ఎలా ఉండాలి అనే అంశంలో మొదటి పాయింట్ చెప్తా చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం నుంచి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం నుంచి ప్రియులారా 51వ వచనం వరకు ఉన్న సందర్భం మీరు రాసుకోండి, నేను చదువుతున్నాను. ఆ చదువుతున్న మాటలు మీ గ్రంథంలో ఉన్నాయా లేవా అని చూడండి ప్రియులారా. ఏమా, క్రీస్తు రెండవ రాకడలో వచ్చే వరకు మనం ఎలా ఉండాలో ఇక్కడ ఒక చిన్న సందర్భం ఉంది. దాన్ని చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 45వ వచనం చదువుతున్నా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చి
ఏ దాసుడు ఈలాగు చేయిచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అన్నాడు ప్రియులారా. ఏమండి, యజమానుడంట తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుట కొరకు. ఇప్పుడు నేను యజమానుడు అనుకోండి, మీరందరూ నా ఇంటి వారు అనుకోండి. యజమానుడుగా నేను నా ఇంటి వారికి తగిన వేళ మీరు అన్నము పెట్టుటకు, మీకు అన్నం పెట్టుటకు మీ పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అన్నాడు. వేరే గారు అనుకుందాం, నేను యజమానుడైతే మీరందరూ నా ఇంటి వారైతే, యజమానుడుగా నాకు వేరే గారు దాసుడైతే మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను వచ్చేంత వరకు నా ఇంటి వారికి తగిన వేళ అన్నం పెడుతూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తగిన వేళ వారికి సమృద్ధిగా ఆహారం పెడతా ఉన్నాడు అనుకోండి వేరే గారు. యజమానుడుగా నేను వచ్చినప్పుడు నా ఇంటి వారైన మీ అందరికీ నా దాసుడుగా వేరే గారు తగిన సమయంలో మీకు అన్నం పెడుతూ మీ ఆకలి తీరుస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు వేరే గారు ఎలాంటి వాడంట? ధన్యుడు అన్నాడు. అంటే గొప్పవాడు, ఆశీర్వదించబడినవాడు అనే అర్థాలు వస్తాయి. తర్వాత యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయిచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. 47వ వచనం, అతడు తన యావదాస్తి మీద వానిని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఖచ్చితంగా మీతో చెప్తున్నాను నేను అంటున్నాడు ఇక్కడ. యజమానుడుగా నేను వచ్చినప్పుడు ఆ దాసుడు అలా చేస్తూ ఉన్నాడు అనుకోండి, నేనేం చేస్తానంట? నా యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 48వ వచనం, అయితే దుష్టుడైన మరొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, నా యజమానుడు ఎప్పుడు వస్తాడోలే ఎవరికి తెలుసు అని, నా యజమానుడు ఎప్పుడు వచ్చునో అని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూనుంటే, చూడండి, తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, చూడండి ఇక్కడ, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి, ఏం చేస్తారంట? వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడేముంటుందంట? ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఏడ్పును పండ్లు కొరుకుటయును ఎక్కడుంటుంది? అగ్నిగుండంలో, పాతాళంలో ఉంటుంది. ఏడ్పును పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుంది అంటే అగ్నిగుండంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి ప్రియులారా. యజమానుడుగా యేసుక్రీస్తు అని మనం అనుకుంటే, ఏమండి, దేవుని దాసులంగా మేమనుకుంటే, దేవుని కుటుంబంగా మీరు అనుకుంటే ప్రియులారా, ఇంకోటి, మీరందరూ కూడా దేవునికి దాసులే. మేము ఎలాగ దేవునికి దాసులమో మీరు కూడా దేవునికి దాసులే. కాబట్టి మనం అందరం కూడా మన యజమానుడు వచ్చే సమయానికి ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. వినండి అమ్మా, వినండి. సిద్ధపడి ఉండాలి. ఏ దాసుడు సిద్ధపడి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడవుతాడు. ఏ దాసుడు సిద్ధపడకుండా నా యజమానుడిని ఇంకా రావట్లేదులే, ఎప్పుడో వస్తాడులే, ఈ లోపులో తిందాం, త్రాగుదాం, సుఖపడదాం, ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకున్నాడు అనుకోండి, తన దాసుడు అనుకోనని గడియలో యజమానుడు వచ్చి ఏం చేస్తారంట? వాడిని నరికించేసి వేషధారులతో కూడా ఏం చేస్తారంట? వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అన్నాడు. అర్థమైందా? మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ యజమానుడుగా యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో రాబోయే సమయానికి మనం ఎలా ఉండాలి అంటే ఆ యజమానుడు పట్ల నమ్మకత్వం కలిగి ఉండాలి. నెంబర్ 1 పాయింట్. ఎలా ఉండాలి? మనం నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుని పట్ల. మనం మరి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామా? నమ్మకత్వాన్ని కలిగి లేకపోతే ఈ దినము నుంచి అయినా సరే మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ఎడల మనం అందరము నమ్మకము కలిగి ఇందుముగాక.
ప్రియులారా, అదేవిధంగా క్రీస్తు రెండవ రాకడలో వచ్చే వరకు మనం ఎలా ఉండాలి అని అంటే 2 పాయింట్స్ చెప్తాం. మీరు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మీరు రాసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో ఉన్న సందర్భం మీ అందరికీ తెలుసు ప్రియులారా. అక్కడ పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలిందని చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ యేసు ప్రభు చెప్పాడు అక్కడ కదా. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఒకసారి నేను చదువుతున్నాను, మీరు ఆ చాప్టర్ చూడండి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1 నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి అన్నాడు. చూడండి, పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట కొద్దిగా రావడానికి. ఆలస్యం చేసే లోపల ఈ 10 మంది కన్యకలు ఉన్నారు కదా, ఈ 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారు. బుద్ధి కలిగిన కన్యకలేమో తన సిద్ధెలలో నూనె సిద్ధం చేసుకొని వచ్చారు. బుద్ధి లేని కన్యకలేమో నూనె తీసుకొని రాకుండా, సిద్ధం చేసుకోకుండా వచ్చారంట. ఈరోజు పెళ్లి కుమారుడు రావడానికి ఆలస్యం అవుతుందని తెలిసే లోపల ఎప్పుడో వస్తాడులే అని వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అనాలోచనగా ఈ 10 మంది కన్యకలు ఏం చేశారయ్యా అంటే నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారమ్మా? నిద్రపోతున్నారు. నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడిందంట. చూడండి, అర్ధరాత్రి, అది ఏ రాత్రి? అర్ధరాత్రి వినబడింది. ఇదిగో పెండ్లి కుమారుడిని ఎదుర్కొనుటకు రండి అని కేక వినబడెను. 7వ వచనం. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ అందరూ పాపం అర్ధరాత్రి అయింది, పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడని నిద్రపోతున్నారు. ఈ లోపల పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు అందరూ రండి అనే ఒక శబ్దం వినబడితే అందరూ లేచారంట. 10 మంది కన్యకలు లేచారు, బుద్ధి లేని లేచారు. 8వ వచనం చదువుదాం. బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంట? మా దగ్గర మా సిద్ధెలలో ఉన్న నూనె అయిపోయింది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నూనె కొద్దిగా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారంట. వినండి అమ్మా, ఇవ్వండి అని అడుగుతున్నారంట. మాకు తర్వాత 9వ వచనం. అందుకు బుద్ధి గల కన్యకలు వారితో ఏమంటున్నారంటే, అమ్మా మాకును మీకును ఇది చాలదేమో, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. బయట నూనె అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వారి వద్దకు పోయి కొనుక్కోండి అంటాడు. నూనె అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. కొనుక్కోండి, కొనుక్కోండి అని చెప్పిరంట. 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. చూడండి, ఈ బుద్ధి లేని ఈ కన్యకులు 5 కూడా తన సిద్ధెలలో నూనె సిద్ధం చేసుకోకుండా ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడో వస్తాడులే అని చెప్పేసి నిద్రపోతున్నారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు మీరు సిద్ధపడండి అనే స్వరం వినబడింది. హుటాహుటిన 10 మంది లేచారు. బుద్ధి కలిగిన కన్యకలు తన సిద్ధెలలో నూనె సిద్ధం చేసుకున్నారు. బుద్ధి లేని కన్యకల సిద్ధెలలో నూనె లేదు. నూనె ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా కొద్దిగా మా నూనె అయిపోయింది, మాకు కొద్దిగా నూనె మీరు హెల్ప్ చేయండి అంటే, అమ్మా ఒకవేళ ఈ నూనె మీకు సరిపోదేమో అని చెప్పి, ఇదిగో బయట అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు నూనె కొనుక్కోండి, తెచ్చుకోండి అని బుద్ధి కలిగిన కన్యకలు చెప్పారంట. తర్వాత 10వ వచనం చదువుదాం మళ్ళా. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న, చూడండి, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరు లోపలికి పోయారు? పెండ్లి కుమారుతో పాటుగా సిద్ధపడిన వారు పోయారా? సిద్ధపడకుండా అశ్రద్ధగా, అనాలోచనగా, నిర్లక్ష్యంగా ఎప్పుడో వస్తాడులే పెళ్లి కొడుకు, ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడే ఎందుకు, ఊళ్ళో పెళ్ళికి పల్లెలో కుక్కలు అడవిడి అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఎవరు వీళ్ళు? బుద్ధి లేని కన్యకలు.
పెళ్లి కుమారుడు ఆలస్యము చేశాడని చెప్పేసి వీళ్ళు సిద్ధపడలా, వారి సిద్ధలలో నూనెను సిద్ధం చేసుకోకుండా ఉన్నారు. ఈ లోపల పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. ఆయన ఎదుర్కోవాలంటే సిద్ధల్లో నూనె ఉండాలి. ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రత్యేకమైన జీవితం, నిష్కలంకమైన జీవితం, యథార్థవంతమైన జీవితం, నీతియుక్తమైనటువంటి జీవితం, పరిశుద్ధాత్మతో కూడిన నడిపింపు అన్నీ పోయినాయి, ఏమీ లేవు. రక్షణ కూడా కోల్పోయారనమాట. ఈ లోపల పెళ్లి కుమారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. 11వ వచనం, అంతటా తలుపు వేయబడింది. నోవాకు జలప్రళయానికి జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. 100 సంవత్సరాలు నోవాకు సువార్తను ప్రకటించాడు. దేవుని నమ్మండి అయ్యా, పాపాలు విడిచిపెట్టండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా, జలప్రళయం రాబోతుందయ్యా, మీరందరూ చనిపోబోతున్నారయ్యా, అయ్యా రక్షణ పొందండి అయ్యా అని చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా? ఎవరు వినలా. నోవా కుటుంబం సిద్ధపడ్డారు, ఓడలోనికి వెళ్ళిపోయారు. తలుపులు ఎవరేశారు? తలుపులు ఎవరేశారు చెప్పండి? దేవుడే తలుపులు వేసి ఆ తలుపులకి తాళాలు వేసి, తాళాలు దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. లోపల పంపించేశాడు సిద్ధపడిన వారిని. వెంటనే తలుపేసేసాడు, తాళం వేసేసాడు. దేవుడు తాళాల దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు ఆ జలప్రళయంలో కొట్టుమెట్లాడుతున్న చావు బ్రతుకుల మధ్య నీటి మీద కొట్టుమెట్లాడుతున్నటువంటి వారు, మునుగుతూ తేలుగుతున్నవారు అని ఉండొచ్చు, అయ్యా నోవాహా తలుపు తెరువయ్యా, ఇదిగో మేము మా పిల్లలం ఇక్కడ ఈ జలప్రళయంలో మునిగిపోతూ కొట్టుకుపోతూ ఉన్నాం, దయచేసి మమ్మల్ని రక్షించయ్యా అని కేకలు వేసి ఉండొచ్చు ఆ రోజు. కానీ ఏమైపోయింది? సమయం అయిపోయింది, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అయ్యా అప్పుడు ఆయన ఏమని ఉండొచ్చు? అమ్మా తాళాలు నా దగ్గర లేమమ్మా, తాళాలు వేసింది దేవుడమ్మా, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి, నా చేతులు ఏమి లేదన్నా అని ఉండొచ్చు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి ఈ బుద్ధి లేని కన్యకల ప్రియులారా విడవబడ్డారు. వెంటనే డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత చూడండి, తర్వాత లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, ఏమని అడుగుతున్నారు? సంతోషంగా అడుగుతారా? బాధతో అడుగుతారా? అయ్యా అంటే సార్ అని కూడా కావచ్చు, లేకపోతే యజమానుడు అనవచ్చు, ఏదైనా కావచ్చు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయనే ఆర్తనాదాలు చేసిన, గుండెలు బాదుకున్న ఏమి లేదు అక్కడ. తలుపు వేయబడింది. జాగ్రత్త వినండి సంగమా, తలుపు తీసి ఉంది. ప్రపంచం మునిగిపోబోతుంది. ఓడను కట్టుకున్నారా లేదా ఆలోచించండి. ప్రపంచం మునిగిపోబోతుంది, ఓడను కట్టుకున్నారా? ఓడను కట్టుకోండి, ఆ ఓడలోనికి ప్రవేశించండి, లేకపోతే మునిగిపోతారు. ఏమండి? తలుపు వేయబడింది. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఏమన్నాడంట? అస్సలు మీరెవరో నాకు తెలియదు అన్నాడంట. అమ్మా జాగ్రత్త, క్రీస్తు ప్రభు వారి 2వ రాకడలో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే జరిగిద్ది. మీరెవరో నేను ఎరుగును అంటాడు అంతే. అదేంది? అసలు మనల్ని సృష్టించింది ఎవరు? మనకు జన్మనిచ్చింది ఎవరు? మనల్ని పోషిస్తుంది ఎవరు? మనం బ్రతికిస్తుంది ఎవరు? దేవుడే కదా. దేవుడు లేకపోతే మనకి ఎక్కడ జన్మ ఉంది? రేపొద్దున దేవుడు వచ్చి అంటాడంట అసలు నువ్వెవరో నాకు తెలియదు అంట. ఎంత భయంకరం ఆ మాట కదా. నువ్వెవరో నాకు తెలియదంటే కట్టుకున్న భార్యతో 50 సంవత్సరాలు సంసార ధర్మాన్ని జరిగించి చివరికి అసలు నువ్వు ఎవరమ్మాయి నాకు తెలియదే అంటే ఏమంటాం? ఎలా ఉంటుంది పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభువారు రేపు 2వ రాకడలో వచ్చినప్పుడు ఒకటే అంటాడు, మీరెవరో నాకు తెలియదు సిద్ధపడకపోతే. ఏమన్నాడు అక్కడ? అతడు మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు కనుక ఎలా ఉండమన్నాడు? సంగమా మెలకువగా ఉండండి. ఈ విషయం మనకేమి నేర్పిస్తుందంటే ప్రియులారా, కనిపెట్టుకొని ఉండాలి. క్రీస్తు 2వ రాకడలో వచ్చేంత వరకు సంఘం ఎలా ఉండాలంటే మొదటిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. క్రీస్తు 2వ రాకడలో వచ్చేంత వరకు సంఘం ఎలా ఉండాలి అంటే కనిపెట్టుకొని సిద్ధముగా ఉండాలి. కనిపెట్టుకొని, ఏ సమయంలో పెళ్లి కుమారుడిగా క్రీస్తు ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి కనిపెట్టుకొని ఉండాలి. ఎంతమంది కనిపెట్టుకొని ఉంటున్నారు చెప్పండి? ఉదయాన్నే లేవగానే ఏ పనికి వెళ్ళాలి, ఏ పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, ఈరోజు మరి మంచి కాయలు వస్తాయో చెడ్డకాయలు వస్తాయో, మరి ఎలాగా ఏంటి పరిస్థితి, ఇదేనా?
ఎలా ఉండాలంట? కనిపెట్టుకొని. బుద్ధి కలిగిన కన్యకులు ఏ విధంగా కనిపెట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు తమ దివిటీలలో నూనెను సిద్ధం చేసుకొని సిద్ధపడ్డారో ప్రియులారా, వారు పెళ్లి కుమారుడి విందులోనికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకుల ఎదురు కూడా విడవబడ్డారు, తలుపులు క్లోజ్ చేయబడ్డాయి. అందుకనే మెలకువగా ఉండండి అంటే అర్థం ఏంటంటే కనిపెట్టుకొని ఉండాలి ప్రభు రాకడ కొరకు. ఈరోజు ఎక్కడ చెప్తున్నారు? క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గూర్చినటువంటి ప్రసంగాలు మనకి ఎక్కడ వినబడుతున్నాయి? అదే నేను మీకు చెప్తున్నాను ప్రియులారా. ఒక సంఘ కాపరి తనకి అప్పగింపబడిన సంఘాన్ని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచాలి తప్పితే భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చేటటువంటి బోధలే చేస్తున్నారు ఈరోజు. ఎవరు చెప్పారు మీకు? చెప్తా ఇప్పుడు. ఎవరు చెప్పారు మీకు రోగం తగ్గదని? ఎవరు చెప్పారు మీకు పిల్లలు పుట్టరని? ఎవరు చెప్పారు మీ అప్పులు బావని? ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు మీకు విదేశీ ప్రయాణాలు ఉండవని? ఎవరు చెప్పారు? ఈ భౌతిక సంబంధమైన ఈ ఆశీర్వాదాల గురించే చెప్పొద్దు అన్నట్లా. ఎంతవరకు? అంతవరకే. చనిపోయిన తర్వాత నా ఆత్మ పరలోకానికి వెళుతుందా, పాతాళానికి వెళుతుందా అనే ఆలోచన ప్రజలకి, సంఘానికి అవగాహన కలిగించాలి. నేను పాపంలో నుండి చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని ఒక భయాన్ని మనుషుల్లో పుట్టించాలి. ఎక్కడున్నాయి? దేవుని వాక్యము మనలో దేవుణ్ణి గూర్చిన భయాన్ని కలిగిస్తుందంట ప్రియులారా. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు తప్పు చేయాలన్నా, తప్పు చూడాలన్నా, తప్పు మాట్లాడాలన్నా వణుకు పుడుతుంది. అందుకనే ఎలాగైనా సరే దేవుని వాక్యం మీ హృదయంలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి మనం? 1, నమ్మకత్వం కలిగి ఉండాలి. 2, కనిపెట్టుకొని ఉండాలి. 3 చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 31 నుంచి 46 దాకా మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద తన వేవేల పరిశుద్ధులతో కూడా వచ్చి కూర్చొని ఉన్నప్పుడు ప్రియులారా, కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు ఉంటారంట కదా. అంటే గొర్రెల్లో నుండి మేకలను వేరు చేసేటటువంటి క్రమము అక్కడ ఉంటుంది అన్నాడు. అంటే ఆ సందర్భం మనకేమని తెలియజేస్తుందంటే ప్రియులారా, యేసుక్రీస్తు తన రెండవ రాకడలో వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేస్తూ ఉండాలి. ఏ క్రియలమ్మా? దుష్క్రియలు కాదు. ఏ క్రియలు? సత్క్రియలు. సత్క్రియలు అంటే అర్థం ఏంటంటే సత్ అనగా వాక్యము, క్రియలు అనగా పనులు. అంటే వాక్య సంబంధమైనటువంటి క్రియలు మనం చేస్తూ ఉండాలి. అక్కడ ఏమన్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 దాకా మీరు అక్కడ చదువుకుంటే ప్రియులారా, అక్కడ బుద్ధిమంతుల గురించి చెప్పాడు, బుద్ధి లేని వారి గురించి చెప్పాడు. నీతిమంతుల గురించి చెప్పాడు, అనీతిమంతుల గురించి చెప్పాడు. గొర్రెలు, మేకలు, కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసే క్రమం అంట అది. అంటే అక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు అంటాడంట, అయ్యా నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దాహంగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చి నా దాహాన్ని తీర్చారు. నేను రోగిగా పడి ఉన్నాను, మీరు వచ్చి నన్ను పరామర్శించారు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను ఖైదీగా ఉన్నాను, నన్ను మీరు విడిపించడానికి వచ్చారు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి పోండి అంటాడంట బుద్ధిమంతుల్ని. బుద్ధి లేని వాళ్ళు ఉంటారు అక్కడ, మేకల స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం, దాహంగా ఉన్నాను, మీరు నాకు దాహం, వస్త్రహీనుడుగా ఉన్నాను, మీకు వస్త్రాలు, నేను రోగునై పడి ఉన్నాను, మీరు నన్ను పలకరించడానికి, పరామర్శించడానికి కూడా మీరు రాలేదు, నేను బంధింపబడి ఉన్నాను, మీరు నా కట్లు విప్పలేదంటే మేమెప్పుడు చేయలేదయ్యా అంటే అప్పుడు యేసుప్రభు అంటాడంట తన దగ్గర ఉన్నటువంటి వారిని చూపించి, ఇదిగో ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేయలేదు కనుక మీరు నాకు చేయనట్లే, వీళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి వెలుకట్టి చీకటిలోనికి త్రోసివేయండి అంటాడంట. అంటే ఈ సందర్భం మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రియులారా, క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చేంత వరకు సంఘముగా మనం చేయాల్సిన పని ఏంటంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే అదే చెప్పా, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టడం, దాహం కొనిన వారికి దాహాన్ని తీర్చడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో వెంటిలేటర్ల మధ్య చావు బ్రతుకుల మధ్య కొట్టి మెట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వారికి ప్రార్థన చేసి అవసరమైతే మన కష్టాన్ని కూడా ఏం చేయాలి వాళ్ళకి మనం ఇవ్వాలి.
ఎంతమంది ఇలా చేయగలుగుతున్నాం? క్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడ సమీపించింది, ఆయన చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. మనం ఎంతమందివి సత్కార్యాలు చేయగలుగుతున్నాం చెప్పండి? ఎంతమందివి సత్కార్యాలు చేయగలుగుతున్నాం? అమ్మ, పరిశీలన చేసుకోండి. దిక్కులేని పిల్లలను, అనాథలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును అంటించుకొనుకుంటా బ్రతకటమే కదా అసలు భక్తికి నిర్వచనం. మనం అలాంటి భక్తి మనం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఇలాంటి కార్యాలు మనం చేయాలి కదా. సంపాదించుకున్నదంతా కూడబెట్టుకుంటున్నాం. ఒక మాట ఉంటుంది, ఉగ్రత దినమందు నీవు ఆస్తిని సమకూర్చుకున్నావు కనుక దీనిలో నీకు పాలు లేవు అంటాడు. ఆస్తులు ఈరోజు సమకూర్చుకుంటున్నారే తప్పితే, రూపాయికి రూపాయి పేర్చుకుంటున్నారే తప్పితే దానిని తీసి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. దాతృత్వం అంటే ప్రియులారా, యేసుక్రీస్తు నేర్పించింది మనకు అదే. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఇవ్వగలుగుతున్నామా? బీదలకి, అనాథలకి, దిక్కులేని వారికి, విధవరాండ్రకి వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించగలుగుతున్నామా? చేతి సాయమో మాట సాయమో మనం చేయగలుగుతున్నామా? ప్రపంచానికి ప్రభువు నేర్పించింది ఇదే, ఇవ్వడం నేర్పించాడు. చివరికి తన జీవితాన్నే మనకి ఇచ్చేశాడు, తన ప్రాణాన్నే మన కొరకు ధారపోసాడు ప్రభు. కాబట్టి క్రీస్తు రెండవ రాకడలో వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలి? మూడవది, సత్క్రియలు చేయాలి. సత్క్రియలకు పుట్టినిల్లు ఒక ఆమె ఉంది బైబిల్లో. ఎవరో చెప్పండి, చెప్పాలి. వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ కొడదామా? కొట్టాలి. ఎవరు? సత్క్రియలకు నిలువెత్తు నిదర్శనము, సత్క్రియలకు పుట్టినిల్లు ఎవరిదయ్యా అంటే ఇదిగో దోర్కా అనేటటువంటి ఈవిడది. ఒకసారి ఆ సందర్భం తీద్దాం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం ముగించుకుందాం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 36 నుంచి 43 వచ్చిన వరకు సందర్భం. 9:36 నుంచి 49 వరకు నేను చదువుతున్నాను, మీరు చూడండి ఆ సందర్భాన్ని. 9వ అధ్యాయము 36 నుంచి 43 వచ్చిన వరకు సత్క్రియలు కలిగినటువంటి దోర్కా యొక్క చిన్న జీవితం గురించి మనం ఆలోచించేద్దాం. 9వ అధ్యాయము 36 వచ్చిన నుంచి నేను చదువుతున్నాను. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి లేవా అని మీరు చూడండి ప్రియులారా. 36. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సంగమా వినండి, నా సహోదరులారా, నా సహోదరి మనులారా, ఏదో బాప్తీసం తీసుకోగానే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, బొందుతో కైలాసం వెళ్ళిపోతానని భ్రమలో చాలామంది బ్రతుకుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికల్లా సంఘముగా మనం అందరం సత్కార్యాలు చేసేవారుగా ఉండాలి. సత్కార్యాలు. ఒక కొర్నేలి ఎలాంటి ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడో, సంఘముగా ఇదిగో ఈ దోర్కా ఎలాగ ధర్మకార్యాలు చేస్తూ ఉందో మనం కూడా చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. బాగా చేసి ఉండెను కాదు, బహుగా చేసి ఉండెను. ఈరోజు ఎంతున్నా కూడా ప్రియులరా, ఈరోజు లేని వాడికి ఇవ్వడానికి చేతులు రావట్లేదు. ఎందుకు అర్థం కావట్లే. కొంతమందిని చూస్తుంటే బాధ కలుగుతూ ఉంటుంది. మరలా చేతికి మౌత్ ఇచ్చామనుకోండి, ఎన్ని నీతి మాటలు చెబుతారో వినేవాడు ఉంటే పంది కూడా ఏం చేసిద్దంట? ప్రాణం చెప్పిద్దంట. అలాంటి వాళ్ళు వాక్యాలు చెబుతున్నప్పుడు నాకెందుకో బాధ కలుగుతూ ఉంటుంది. అరే, చేయలేనప్పుడు ఎందుకు చెప్పేది అనిపించింది. మనం చేసి మనం ఎదురులోకి చెప్పినప్పుడు అది మనుషుల్లో అది ఉపయోగపడుతుంది, కానీ చేయకుండా మనం చెప్తే అది మనుషుల్లో అది మార్పును తీసుకురాదు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండును. ఆ దినములందు ఆమె కాయిలపడి చనిపోగా. పాపం సత్క్రియలు చేసింది, బహుగా ధర్మకార్యాలు చేసింది. ఏం చేసింది అంటే ఆమె కాయిలపడి అంటే రోగగ్రస్తురాలుగా పడి చనిపోయింది. చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చచ్చిపోయిన శవాన్ని మనం ఎక్కడ పెడతాం? కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నా సరే, బంగారంతో అలంకరించబడిన ఇంట్లోనైనా సరే పెట్టుకుంటామా? తీసుకొచ్చి బయట పడేసి టెంట్లో పడేస్తాం. అది మన విలువ. ఎక్కడ పడేస్తాం? బయట తీసుకొచ్చి పడేస్తాం అన్నమాట. చూడండి, ఏమైనా ఎక్కడ పెట్టారు వీళ్ళు? మేడగదిలో పెడతారు శవాన్ని. ఎవరైనా ఎంత విలువిచ్చారో ఆ బిడ్డకి, ఎంత విలువిచ్చారో సంఘం, ఎంత ప్రేమించారో ఆ బిడ్డని చూడండి ప్రియులారా. వినండమ్మా. సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలబడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని
అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకి పంపించారంట, దైవజనుడు పేతురు దగ్గరికి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు అన్నాడు. చూడండి అమ్మ, విధవరాండ్రు అంటే భర్తను కోల్పోయినటువంటి విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తున్నారంట. ఈ యొప్పేలో ఉన్నటువంటి తబిత అనే పేరుకు భాషాంతరం కలిగిన ఈ దొర్క అనే ఈ అమ్మాయి సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసి కాయిలబడి అంటే రోగగ్రస్తురాలుగా పడి చనిపోయింది. చనిపోయిన ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ విధవరాలను తీసుకొని వెళ్ళి మేడగదిలో పరుండబెట్టి ఆమె మంచం చుట్టూ ఆ శవం చుట్టూ కూర్చొని అందరూ కూడా ఏం చేస్తున్నారంట, విధవరాండ్రందరూ చేరిపోయి ఆమె మంచం చుట్టూ చేరిపోయి శవం చుట్టూ చేరిపోయి ప్రలాపించి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈ లోపల పేతురు అనే దైవజనుడు వచ్చాడు. రాగానే ఆయన దగ్గరికి వచ్చేసి, అయ్యా ఇదిగో మా దోర్క, మా చెల్లి, మా అక్క, మా అమ్మ, ఆమె బ్రతుకున్నప్పుడు భర్తను కోల్పోయినప్పటికి కూడా ఆమెకి చేతులతో కష్టపడి ఇదిగో మిషన్ కుట్టి మాకెన్నో సత్కార్యాలు చేసింది, ఎన్నో ధర్మకార్యాలు చేసింది. ఇదిగో ఈ అంగి అయ్యా, ఇదిగో ఈ అంగి మా అమ్మాయి కుట్టించింది చూపిస్తున్నారు పేతురికి. ఇదిగో ఈ అంగి నేను తొడుక్కున్నాను కదా, ఈ అంగి విధవరాలుగా ఉన్నాను నేను కూడా, ఈ అంగి నాకు ఆమె డబ్బులతోనే ఆమె కుట్టి ఆమె నాకు ఇచ్చిందయ్యా, ఇదిగో ఈ అంగి అని చూపిస్తుందంట. ఎవరికి? పేతురు అనే దైవజనుడికి. చూడండి, దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను, అంగీలు కుట్టిందంట, వస్త్రములు కుట్టిందంట, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి అన్నాడంట, తబితా లెమ్మనుగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చాడు. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ప్రియులారా, చూసారా ఆమె చేసిన సత్క్రియలు, బహుధర్మ కార్యాలు, చనిపోయినప్పటికి కూడా తిరిగి ఆమెను సజీవురాలుగా లేపగలిగినాయి. ప్రియులారా, ఏం చేస్తున్నాం మనం? ఆదివారం వచ్చాం, కూర్చున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఒక పాట పాడుకున్నాం, తర్వాత వాక్యం విన్నాం, అడు చూస్తా ఇటు చూస్తా అశ్రద్ధగా ఏదో మనకున్నది అక్కడ పడేసాం, వెళ్ళిపోయాం. ఇదేనా? దేవుని సన్నిధికి మనం వచ్చేది ఎందుకయ్యా అంటే దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి మంచి విషయాలు నేర్చుకొని బయటికి వెళ్ళి అవి మనం చేయడానికి. కాబట్టి ఎన్నో మాట ఇది, క్రీస్తు ప్రభు వచ్చే వారికి మనం ఎలా ఉండాలంటే 1 నమ్మకత్వం కలిగి ఉండాలి, 2 కనిపెట్టుకొని ఉండాలి, 3 సత్కార్యాలు చేయాలి, 4 పొందుకున్న రక్షణ కాపాడుకోవాలి. ఉందా రక్షణ? పోయిందా? ఫిలిప్పీ పత్రికలో 2 ఒకసారి మీరు రిఫరెన్స్ రాసుకోండి, నేను ముగించేస్తున్నా. ఇక 2వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా ఇదిగో సహోదరులారా, మీరు పొందుకున్న మీ సొంత రక్షణను భయముతో వణుకుతో ఆ మరణ పర్యాంతం వరకు కూడా దాన్ని కొనసాగించుకోండి అంటాడు ఫిలిప్పీ 2:12లో. మరి రక్షణను మనం కొనసాగించుకుంటున్నామా? రక్షణ ఉందా? ఆ రక్షణను కోల్పోయామా అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నా. క్రీస్తు ప్రభు వారు ఈ సమయంలో వస్తే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఇంకొకటి, ఆయన వచ్చే సమయానికల్లా మనం సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. ఆయన వచ్చే వరకు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 మీరు చదివితే, ఆయన వచ్చేంత వరకు కూడా, మనం మరణించేంత వరకు కూడా క్రీస్తు సువార్తను మనం ప్రకటించాలని ఉంటుంది అక్కడ. ప్రభు తన 2వ రాకళ్ళు వచ్చేంత వరకు సంఘముగా మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తున్నామా? దినమునకు ఒక్కరికైనా దేవుని గూర్చిన సంగతులు చెప్పగలుగుతున్నామా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వ్యక్తిగతమైన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ ప్రియులారా, ప్రతిరోజు ఏం చేయాలంటే నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రహస్యముగా మనం చేసే పాపాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీకు ఇచ్చిన సమయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నీకు ఇచ్చిన తలాంతులు కూడా దేవుని కొరకే వాడుతూ ఉండాలి. అన్ని మూసేసేయండి.
దేవుడు నీకు ఏ తలంతు ఇచ్చాడో, ప్రార్థించే తలంతు ఇచ్చాడా, పాట పాడే తలంతు ఇచ్చాడా, వాక్యం చదివే తలంతు ఇచ్చాడా, వాక్యం బోధించే తలంతు ఇచ్చాడా, దేవుని సన్నిధిలో దేవుని పనికి ఇవ్వడం నీకు తలాంతుకి ఇచ్చాడా? ఏ తలాంతు నీకు ఇచ్చాడో ఆ తలాంతు నువ్వు దేవుని సన్నిధిలో వాటిని చక్కగా వినియోగించాలి. అలా నువ్వు వినియోగిస్తున్నప్పుడు యజమానుడు వచ్చినప్పుడు అంటాడంట, బలా నమ్మకమైన దాసులారా, మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి వెళ్ళండి. లేదంటే అంటాడంట, చెడ్డ దాసుడా, నరకానికి పో అని వెలుపలకు తోసేస్తాడంట. ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు, ఒకటికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకటికి 5 తలాంతులు ఇచ్చాడు. ఏం చేశాడు? 2 తలాంతులు ఇచ్చినాడు, 2కి 4 చేశాడు. 5 తీసుకున్నాడు, 5కి 10 చేశాడు. 1 తీసుకున్నాడు, భూమిలో పాతి పెట్టాడు. వాళ్ళనేమో బలా నమ్మకమైన దాసులారా అన్నాడు, వీడినేమో చెడ్డ దాసుడు అన్నాడు. చివరికి యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఇదే జరిగేది. మన తలాంతుని మనం దేవుని సన్నిధిలో వాడుదుముగాక. ప్రతిరోజు వాక్యం చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు సువార్తను ప్రకటించండి, ప్రతిరోజు పరిశుద్ధమైన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా క్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడలో వచ్చే వరకు సంఘముగా మేము ఎలా ఉండాలో కొన్ని సంగతులు మీరు గ్రంథంలో మీరు మాకు తెలియపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మేమందరం కూడా నమ్మకంగా ఉండాలని, కనిపెట్టుకొని ఉండాలని, సత్కార్యాలు చేసేవారుగా ఉండాలని, అదేవిధంగా ప్రభువా సువార్తను ప్రకటించేవారుగా ఉండాలని, మా సొంత రక్షణను మేము భయముతో వణుకుతో దాన్ని కొనసాగించుకోవాలని నా ప్రభువా, నా దేవా, మా నోటి మాటల విషయంలో, మా చూపుల విషయంలో, మా ప్రవర్తన విషయంలో, నీవు మాకిచ్చిన తలాంతుల విషయంలో ప్రభువా మేము ఎంతో జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు నీకు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు నీ వాక్యాన్ని మేము చదువుకుంటూ, నీ వాక్యాన్ని వింటూ అయ్యా మా పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన భక్తి జీవితాలు మేము కాపాడుకుంటూ క్రీస్తు ప్రభువారి 2వ రాకడ కొరకు మేము బుద్ధి కలిగిన కన్యకల వలె మేము కనిపెట్టుకొని ఉండునట్లుగా ఈరోజు మమ్మల్ని మీ మాటల ద్వారా హెచ్చరించినందుకు, మీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు, మీ మాటల ద్వారా క్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే ప్రభువా, పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని చెప్పేసి నిద్రమత్తులో ఉన్నారో ప్రభువా, వారిని మీరు కదిలించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. వారి హృదయాలను మీరు తట్టండి నాయన, వారిని లేవనెత్తండి, వారికి మారు మనసును మీరు దయచేయండి నాయన. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయమని, ఇదే రక్షణ దినమని, రేపేమి సంభవించినో మీరెరుగదని, మీ జీవం ఏ పాటిది అని, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి వారని ప్రతి దినము కూడా నీ సేవకులమైన మా ద్వారా నీ ప్రజలను మీరు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా నాయన, నీ హెచ్చరికలు పెడచెవిని పెడుతూ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ నిత్య శిక్షకు గురైపోతున్న నీ బిడ్డలను కదిలించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, సత్యాన్ని గ్రహించినట్లుగా మీరు కృప చూపించమని నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, విత్తబడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో అవి మొలకలై, మొక్కలై, చెట్లై, మహావృక్షాలై తగిన కాలమందు ఫలమిచ్చే చెట్లు వలె కృపదయచేయమని, దుష్టుడు ఆ మాటలు దొంగిలించుకుపోకుండా బిడ్డల హృదయంలో పదిలపరుచుకునే కృపదయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల అక్కల కొలదైన కానుకలు నీ ధనము నీ ఘనము అనే పాట పాడుకుంటూ సమర్పించుకుందాం. నీ ధనము నీ ఘనము